అనితపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలను కించపరిచేలా మాజీ మంత్రి గుడివాడ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కూటమికి చెందిన మహిళల నేతలు ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో హోంమంత్రి అనితకు కూటమి నేతల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ మాజీ మంత్రి చేసిన విమర్శలపై స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. అయినప్పటికీ అవి కేవలం విధానపరంగా మాత్రమే ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత దాడులకు దిగడం, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ దిగజారుతనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడు పార్టీ వారు దిగజారిపోయారు. స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు కేవలం ఆమె వ్యక్తిగత విషయానికి సంబంధించినవి కావు, సగటు మహిళలందరినీ కించపరిచినట్లే అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాటను సమాజం నిశితంగా గమనిస్తూనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. ఎదుట పార్టీ వారు వాచలత్వంతోని సంస్కారహీనంగా ఇళ్లలోని మహిళలను కూడా కించపరిచే నైజం ఉన్నవారైనా కూటమి నేతలు మాత్రం ఓపిక పట్టాలి అని పవన్ సూచించారు. అవతలి పార్టీ వారిలాగా దిగజారుడు భాష, అర్థహీనత వ్యాఖ్యలు చేయడం కూటమికి అవసరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలో ఎంతటి అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయో, వారి సంస్కృతి ఎలాంటిదో పౌర సమాజానికి ప్రజలకు అర్థమయ్యేలా బలంగా వివరించాలి అని కూటమి నాయకులను దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంపై లేదా నేతలపై విమర్శలు చేయాలనుకుంటే ఒక పాలసీ నచ్చకపోతే ఆ విషయంపైనే మాట్లాడాలి, కానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదు అని హితవు పలికారు. పౌర సమాజం హర్షించే భాషల్లోనే కూటమి నేతలందరూ కూడా మాట్లాడాలి. ప్రతిపక్షాలు విమర్శించాలను బలంగా తిప్పికొట్టాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 2 రోజులుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలపై కూటమి ఎదురుదాడి చేస్తుంది. మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలోని కూటమికి చెందిన కీలక నాయకులు సైతం ఈ విషయంపై ఫోకస్ చేయడంతో మాజీ మంత్రి గుడివాడను రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుందని అంటున్నారు. హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను మహిళా లోకం అంతటిని అవమానించేవిగా ఉన్నాయని కూటమి ప్రచారం చేయడం కూడా హీట్ పుట్టిస్తుంది అని చెబుతున్నారు. ఈ ఎదురుదాడికి వైసీపీ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిని రేపుతుందని అంటున్నారు.